నేను హైదరాబాద్ నుండి పల్లెటూరులో ఉన్న పవర్ఫుల్ అమ్మవారిని చూడ్డానికి వచ్చాను. ఇదే గున్నేపల్లి. ఇక్కడి అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే తీరని ఎంత కఠినమైన కోరికలైనా ఇట్టే తీరిపోతాయని ఈ ఊరి ప్రజల ప్రగాఢ నమ్మకం. చుట్టూ కొబ్బరి చెట్లు, పొలాలు, చెరువులు, వీటన్నిటి మధ్యలో ఉండే ఈ చిన్న టెంపుల్ చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు నేను గున్నేపల్లి శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాను. ఈ అమ్మవారే మా గ్రామ దేవత అన్నమాట. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడే కోళ్లని మేకలని బలి ఇస్తారు. అండ్ ఈ పక్కనే మనకి అమ్మవారి ఆలయం ఉంటుంది. చూడడానికి ఎంతో చిన్నగా ఉన్నా ఎంతో పవర్ఫుల్. అయితే నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్, మా గ్రామ దేవత అన్నమాట. ధర్మంగా మనం ఏది కోరుకున్నా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. సో ఫస్ట్ వచ్చి మొక్కుకుంటారు, ఆ తర్వాత అది నెరవేరిన తర్వాత ఇక్కడ కోళ్లని మేకలని బలి ఇస్తారన్నమాట. ఇలాగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేసి ఆ టెంపుల్ కమిటీ వాళ్ళని పర్మిషన్ అడిగి చీర, జాకెట్, గాజులని అమ్మవారి దగ్గరికి వెళ్ళి సమర్పించాను. నేను అమ్మవారిని అంత దగ్గరగా చూడడం అదే ఫస్ట్ టైం. సో మా అమ్మ ఒక కోరిక కోరుకుందనమాట, అది నెరవేరితే నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చి 2 కోళ్ళని బలి ఇవ్వాలన్నమాట. ఈ బలి కాన్సెప్ట్ చాలా మందికి నచ్చదు. అంటే కొంతమంది లైక్ అందరి ఇళ్లలోనూ కామన్గా ఉంటుంది, ఇంకా చాలామంది అయితే దీన్ని అపోజ్ చేస్తారు. మా సైడ్ అయితే ఈ బలి కాన్సెప్ట్ అనేది విపరీతంగా ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా కోరిక నెరవేరితే చాలు ఇక్కడ గ్రామ దేవతకి బలిని ఇస్తారు. చూడండి మేకలని, కోళ్ళని ఎలా బలి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ స్పెషల్గా ఒక పర్సన్ ఉంటారన్నమాట. అంటే మనం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళే కట్ చేస్తారు. ఒకవేళ మీరు కట్ చేయాలనుకుంటే అలా కూడా కట్ చేయొచ్చు. కోళ్లని మేకలని బలి ఇవ్వడమే కాదు, గుడి చుట్టూ ప్రదక్షిణలు అంటే మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నది. కోరిక నెరవేరింది. ఇప్పుడు ఆమె తన మొక్కుని తీర్చుకుంటుంది. ఆ తర్వాత మా దర్శనం అయిపోయాక మా కార్కి పూజ చేపించడానికి వెళ్తున్నా. మా కార్ కొన్న తర్వాత కార్లో ఊరికి రావడం ఇదే ఫస్ట్ టైం. అయితే వచ్చిన వెంటనే గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి పూజ చేపిస్తున్నాం. ఇలా మా దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఫైనలీ మా అమ్మ తాతయ్య వాళ్ళు మొక్కుకున్నది 100% నెరవేరింది. ఇక తెలిసిందే కదా, కోరుకున్న కోరిక తీరిన తర్వాత మొక్కు చెల్లించాల్సిందే. అందుకనే కోళ్ళని కోయడానికి డైరెక్ట్గా వెళ్ళిపోయాం, అది కూడా ఆదివారం. సో ఈరోజు ఏంటంటే ఇక్కడ మా మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. చెప్పరా ఏం తీర్చుకుంటాం? మొక్కు ఏంది? మా అమ్మవారు గైస్ మరి మొక్కు తీర్చుకున్నాక వచ్చాం. మరి అందరూ వచ్చాం, మరి అందరూ కలిసి వచ్చాం. సో కోళ్ళు నీట్గా కడిగి బొట్లు పెట్టి రెడీ చేసి వెళ్తున్నాం అన్నమాట టెంపుల్కి. ముందుగా కాళ్ళు కడుక్కొని కోళ్ళని బలి ఇవ్వడానికి డైరెక్ట్గా వెళ్ళిపోయాం. క్రౌడ్ చూసారు కదా ఎంతలా ఉందో. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. సత్తమ్మ తల్లి పండుగకి దీనికంటే 10 రెట్ల క్రౌడ్ ఉంటుంది. ఈ మా కోళ్ళు ఇక కోళ్ళని బలి ఇవ్వడం అయిపోయాక ఫ్యామిలీ అంతా కలిసి అక్కడే పొలం మధ్యలో ఆ బలి ఇచ్చిన కోళ్ళని వండుకొని అక్కడే తినేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మేము వచ్చే దారిలో ఆ టెంపుల్ కమిటీ చైర్మన్ ఉంటారు కదా, సో ఆయన పెద్ద మనిషి అక్కడ కనిపిస్తే ఆయనని అమ్మవారి గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగాను. సో దానికి ఆయన ఆన్సర్ ఏం చెప్పారో చూద్దాం రండి. 74 అండి, 1974. ఎవరెవరంటే ఇంకా ఒకళ్ళ పేర్లు చెప్పకూడదు. ఇక్కడ గ్రామానికి సభ్యులు గున్నేపల్లి గ్రామ ప్రజలు కట్టించారు. అది అదండి తీరుస్తారండి కంపల్సరీ. ఏ మొక్కుకున్నా తీరుస్తారండి. ఈ దేవత కోరికను తీర్చకుండా ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాగ ఇంత అభివృద్ధి ఉండదు కదండి. అది పండుగ మీకు మాఘమాసం లాస్ట్ ఆదివారం జరుగుతుందండి. ఇక్కడ ఒక 4 రోజుల ముందేమో మీకు ప్రోగ్రామ్స్ అయ్యి ఉంటాయి. ఆదివారం మాఘమాసం లాస్ట్ ఆదివారం అండి. ఇంకా ఆ రోజు ఈ రోజు ఏముండదు. మాఘమాసం లాస్ట్ ఆదివారం అన్నదానం, అన్న సంతర్పణ మొత్తం ఫుల్ అండి. ఇంచుమించు ఒక 25 lakhs 30 lakhs అవుతుంది. అన్న సంతర్పణకు ప్రత్యేకంగా ఆ వేళ ఆ రోజు ఎంతమంది జనాభా వస్తారు? సుమారు వేల మంది ఉంటారండి. ఇంకా అంచనా కట్టలేం. వేల మంది మొత్తం ఊరే కదండి. మొత్తం బయట ఊళ్ళ నుంచి వస్తారు. ఊళ్ళో వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతా బయట ఊళ్ళో వచ్చి వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఆ టెంపుల్ని ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నా మా అమ్మమ్మని అడుగుతాను. అంటే ఆ టెంపుల్ గురించి తెలియని విషయాలు, అలాగే కథలుగా ఏం చెప్పుకుంటున్నారో అవన్నీ అడిగి తెలుసుకుందాం. ఒక రాజుగారు చెరువులు వేసుకునేవారంట అమ్మ. చెరువులు వేసుకునేటప్పుడు
ఆయన అప్పులు పాడైపోయాడంట, చెరువులు పాడైపోయి అప్పులు అయిపోయాడంట. ఈ సారంతో పడుకున్నాడంట. ఈ సారంతో పడుకుంటే అప్పుడప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుంటా ఉండేవాడంట. నాకు ఇలా చూస్తున్నాడు, నాకు పూజలు వేసేస్తున్నాడు, ఈయన చూడాలని చెప్పి ఆవిడ కల్లో కనిపించి ఒక రోజుని మనిషిలాగా వచ్చి, ఏమయ్యా చెరువులు నువ్వు వేసుకో, నీకు అప్పులు తీరిపోతాయి అని చెప్పిందంట. అప్పులు తీరిపోతాయంటే నాకు చెరువులు ఎవరు ఇస్తారమ్మా, నేను బోళ్ళు అప్పులు అయిపోయాను, నాకు చెరువులు ఎవరో నేను ఇచ్చిన చెరువులు అందరూ తీసేసుకున్నారో, నేను అప్పులు అయిపోయాను అని భార్య బిడ్డలతో చాలా బాధపడుతున్నాడంట. అలా అప్పటికప్పుడే 8 రోజులు మట్టుకు బాధపడుతుంటే అమ్మవారి కల్లోకి వెళ్ళి, నువ్వు ఎవరైనా చెరువులు ఇస్తానని వస్తారో వద్దనుకో, తీసుకుని నువ్వు చెరువులు వెయ్యి, నీ అప్పులు తీరిపోతాయి అని. సరే ఇచ్చారంట. చెరువులు తీసుకోమని తెల్లారేటప్పటికే ఒక ఆయన కొడుకులకు జాబ్ వచ్చిందని ఆ చెరువులు అప్పచెప్పేసి, ఈయనకి అప్పచెప్పేసి, రాజుగారికి అప్పచెప్పేసి ఒక 10 ఎకరాలు ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయేటప్పటికి ఈ చెరువు ఎత్తే ఈ ఒక్కో పాలు వేసేటప్పటికే చాలా డబ్బులు మిగిలినాయంట. ఇవన్నీ అప్పులు తీరిపోతారు. అమ్మ అప్పులు తీర్చుకోకుండా ఈ డబ్బులు ఏం చేయాలని నిద్రట్లో అనుకున్నాడంట. మళ్ళీ ఆవిడ వచ్చి, నాకు ఎంత ఇస్తావో నాకు కొంత తీసుకుంటే నువ్వు కొంత తీసుకో. అప్పుడు అమ్మ అలా కాదు, నీకు సిరిసాకం నాకు సిరిసాకం, ఇదిగో 1,00,000 రూపాయలు మిగిలినవి అమ్మ చెప్తావు. నువ్వు నీ డబ్బులు అలా దాచుకుంటూ ఉంచు, నా డబ్బులు అలా దాచుకుంటూ నువ్వు ఒక పొలం వస్తుంది, ఒక 5 గుంటల పొలం తీసుకో, అక్కడ ఒక తాటి చెట్టు మొలుస్తుంది, అక్కడే నన్ను పూజించుకో. నువ్వు ఒక 5 గుంటల పొలం కొనేటప్పటికి ఈ డబ్బు పెట్టుకుని మళ్ళీ ఇంకా ఎక్కువగా అలా చెరువులు నేను ఇస్తానంటే 10 ఎకరాలు అన్న కాడికి 20 ఎకరాలు చేస్తున్నాడు ఆయన. ఈ మిగిలిన డబ్బులు ఎట్టి అమ్మవారికి అక్కడే ఇంకొక ఎకరం కొంటాం, ఆ ఆస్తి పక్కనే అలా చుట్ల ఒక 10 ఎకరాలు దొడ్డుకొని ఆవిడకి చిన్న గుడి కట్టించి, అప్పటికి ఇంకా లోకం అంతా గున్నే పెళ్ళంతా కూడా ఫేమస్ అయిపోయింది. ఆవిడకి మొక్కుకున్న మొక్కులన్నీ కూడా చెరువు వాళ్ళు వచ్చి దండం పెట్టుకోవటం, అమ్మ ఈ చెరువు వస్తే నీకు ఎంతో కొంత ఇస్తాం. అప్పుడు వాళ్ళు ఈవిడ మొక్కు తీర్చుకుంటే మళ్ళీ నా చెరువులు బాగున్నాయి ఇంకొకరు వేసుకోవటం, అలాగే ఏటపోతులు వేయటం, బంగారం పట్టుకొచ్చి ఇవ్వటం, ఒక 1 కేజీ 1/2 కేజీ బంగారం ఇస్తామమ్మా మా చెరువులు బాగుంటాయంటే వాళ్ళు అనేదాకా ఇంకా ఎక్కువ ఎగస్ట్గా పండిపోయి అప్పట్లో ఇప్పుడు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది, 35 సంవత్సరాలు అవుతుంది ఆవిడ తెలిసి. అప్పటి నుంచి కూడా ఫేమస్గా ఉందన్నమాట. అంతకుముందు లేదు, చెరువుల వల్లే వచ్చింది ఆవిడ, చెరువుల వల్ల. అయితే ఇక్కడ సత్తమ్మ తల్లి పండుగ అని ఒక పండుగ, పెద్ద పండుగ జరుగుతుంది. అండ్ ఇక్కడ అమ్మవారిని రప్పించడానికి కొంతమంది బూతులు మాట్లాడతారు, అంటే బూతులతో తిట్టి అమ్మవారిని వచ్చేలా చేస్తారు. అండ్ ఆ అమ్మవారినే బూతుల సత్తమ్మ అని అంటారంట. ఇలాగా ఈ టెంపుల్ గురించి ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి, ఎంతో మంది ఎన్నో కథలుగా చెప్పుకుంటారు. అయితే ఇంతకీ మీ గ్రామ దేవత పేరేంటి? ఆ అమ్మవారి చరిత్ర మీకు తెలుసా? ఒకవేళ తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.